జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఉప ముఖ్యమంత్రి, ఇంకొక వైపు నారా లోకేష్. ఇలా ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ ఏడాదిలోనే ఎన్నోసార్లు ఆయనకి సంబంధించి విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, ఆయన మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 20 ఏళ్ల పాటు రానీయకుండా మేము చేస్తామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతూ వచ్చాయి. హలో, దిస్ ఈజ్ అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 20 ఏళ్ల పాటు ఆయన రానీను అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం సంచలనంగా మారుతూ వచ్చాయి. నిన్న కూటమి ఏడాది పాలన ముగిసినటువంటి నేపథ్యంలో సుపరిపాలనకు ఏడాది అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటూ వచ్చింది. ఈ యొక్క కార్యక్రమానికి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ సభని ఉద్దేశిస్తూ ఏడాది పాలనకు సంబంధించిన అంశాలను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అలాగే సత్యంపల్లె పర్యటన జరుగుతున్నప్పుడు అక్కడ చనిపోయినటువంటి ఘటన కావచ్చు, అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని అలాగే రప్ప రప్ప మేము చంపేస్తాము నరికేస్తామంటూ ఏదైతే డైలాగులు చెప్తూ వచ్చారో వాటికి సంబంధించి మొదటిసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ వచ్చారు. ఆయన రియాక్ట్ అవుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డైలాగులు సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా చేయడానికి, ప్రాక్టికల్గా చూపడానికి సరైనవి కాదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా మీరు నరుకుతాము చంపుతాము అంటూ డైలాగులు చెప్తూ అలాంటి పరిణామాలు చేస్తూ ఉంటే మాత్రం ఇక్కడ చేతులు కట్టుకొనో చేతులు మడుచుకొనో కూర్చోడానికి ఎవరూ లేరు. ఖచ్చితంగా దానికి రెండింతలుగా మేము ఎలాంటి ప్రతీకార చర్యలు తీర్చుకోవాలో మేము తీర్చుకుంటామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దానికి మించి పోలీసులు పూర్తి స్వేచ్ఛగా ప్రయత్నించండి, పోలీసులు పూర్తి స్వేచ్ఛగా మీరు విధులను నిర్వహించండి అంటూ కూడా పోలీసులకు ఒక సూచన కూడా చేశారు. ఎక్కడా కూడా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో వస్తారు మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పేసేటువంటి డైలాగులకు మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు రారు, 20 ఏళ్ల పాటు వాళ్ళని తొక్కి పెట్టేస్తాము, వాళ్ళని తొక్కి పెట్టి నార తీస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, దానికి పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం సుదీర్ఘంగా పర్యవేక్షించుకుంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏడాది పాలనకు సంబంధించి ఏం మంచి చేశారు, ఏం చెడు చేశారు అనేది పక్కన పెట్టేస్తే, ప్రజలకు ఏమంది అనేది పక్కన పెడేస్తే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రజాబద్ధంగా ఎన్నుకొని ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని భూస్థాపితం చేయటం అంత ఈజీనా, ఆయన రానియకుండా చేయటం అంత ఈజీనా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా సమావేశానికి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే ఆ దుష్టశక్తిని అణిచివేస్తూ వచ్చాము, రాబోయే రోజుల్లో మరింత అణిచివేస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఏడాది క్రితం ఎన్నికలు జరుగుతూ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కూటమికి 164 సీట్లతో భారీ మెజార్టీని ఏపీ ప్రజలు కట్టబెడుతూ వచ్చారు. సరే, దానికి కారణాలు 1,00,000 ఉండొచ్చు, కానీ కూటమి పాలన కావాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి వాళ్ళకి అధికారాన్ని అయితే అప్పచెప్తూ వచ్చారు. ఇప్పుడు కూటమికి సంబంధించి మేము మరో 20 ఏళ్ల పాటో మరో 30 ఏళ్ల పాటో ఉంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే దానికి సంబంధించినటువంటి అడుగులు కూటమి వేస్తుందా అనేటువంటి చర్చ కూడా ఖచ్చితంగా జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 4 సార్లు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి. అంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొత్తగా పార్టీ పెట్టి అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు బైపోల్స్ జరుగుతూ వచ్చాయి. బైపోల్స్లో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరిగినటువంటి రిజల్ట్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టుకుంటూ వచ్చింది. పోటీ చేసినటువంటి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014కు సంబంధించిన ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో గెలవకపోయినప్పటికీ కూడా, అధికారం చేపట్టకపోయినప్పటికీ కూడా స్వల్ప మెజార్టీతోనే చాలా స్థానాలు ఆ పార్టీ కోల్పోతూ వచ్చింది. 64 స్థానాలు గెలిచినప్పటికీ కూడా కేవలం 5-5.5 లక్షల ఓట్లతోనే అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన ఒక మహా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తూ వచ్చారు.
ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రజలు అవుట్రేట్గా దేశ రాజకీయాల్లోనే ఒక సంచలన తీర్పునిస్తూ 151 స్థానాలని జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టుకుంటూ వచ్చారు. 5 ఏళ్ల పాటు ఆయన స్టైల్లో ఆయన సుపరిపాలన అందజేసుకుంటూ వచ్చారు. నవరత్నాలు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ ఏదైతే ఉంటుందో ఆ మార్కు చూపించడానికి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్టు కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలు లేదంటే వైసీపీ చేసినటువంటి తప్పులు ఆ పరిణామాలన్నీ చూసిన తర్వాత 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. దానికి సంబంధించి పరిణామాలు కూడా మనందరికీ తెలుసు. సో ఎన్నికలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ప్రతిసారి పెరుగుతూ ఉంది తప్పితే ఎక్కడా కూడా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఎవరైతే తొక్కేయాలని చెప్పేసి చూస్తూ వచ్చారో వాళ్ళందరికీ ఒక చేదు అనుభవం ఎదురైంది తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. దానికి ఉదాహరణే కాంగ్రెస్కి సంబంధించి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవిస్తే చాలు అనేటి అంశాన్ని అందరూ లేవనెత్తు వచ్చారు. ఆ కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల దాన్ని తప్పుదోవ పడుతూ వచ్చింది. కొంతమంది చెప్పుడు మాటలు విని అది ఇవ్వకుండా జరుగుతూ వచ్చింది. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టి వైసీపీని స్థాపించుకొని ముందుకు వెళ్తూ వచ్చారు. సో అలాంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని సైతం ఎదిరించి, కాంగ్రెస్ పార్టీకి సైతం ఎదురొడ్డి నిలబడి 15 ఏళ్ల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, ఆయన రాజకీయం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తొందరపడి ఇలాంటి మాటలు అనరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలాసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. చాలాసార్లు ఆయన జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను, జగన్ నిన్ను తొక్కిపెట్టి నారతీస్తానని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. చాలాసార్లు చాలా సభల్లో నోరు జారి కూడా ప్రసంగాలు చేస్తూ వచ్చారు. సో అన్నిసార్లు ప్రసంగాలు చేసినప్పుడు ప్రతిసారి కూడా ఆయనకి సక్సెస్ అయ్యారో లేదో తెలియదు. కానీ ఒక మేర మాత్రం 2024 ఎన్నికల్లో అదృష్టము లేదంటే కూటమి కలయిక వల్ల జనసేన పార్టీ విజయం సాధించుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు 2009 నుంచి ఇప్పుడు 2024 వరకు సుదీర్ఘంగా ఈ 4 ఎన్నికలను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసి 21% సీట్లు సాధించి 21 సీట్లు సాధించి 6.28% ఓటు శాతానికి కన్ఫైన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 40% ఓట్ బ్యాంక్ ఉండి 1,32,00,000 మంది ఓటర్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తొక్కేయగలడా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు చాలామంది మెదళ్ళలో తలెత్తు ఉంది. ఒక ఉదాహరణకు 2024 ఎన్నికల్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. 2024 ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలో దిగాయి. దానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే అప్పుడు అధికారం ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసుకుంటూ వచ్చింది. మిగతా చిన్న పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలా కొన్ని పార్టీలు కూడా పోటీ చేసుకుంటూ వచ్చాయి. సో ఆ 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి డేటాని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి 1,53,38,576 ఓట్లు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీకి 23,17,747 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి 9,53,977 ఓట్లు వచ్చాయి. సో 3 పార్టీలు కలిపి ఓట్లు తీసుకుంటే 1,86,00,000 ఓట్లు వచ్చాయి. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఓటు శాతం చూసుకుంటే 1,86,00,000 ఓట్లు. మరి ఒంటరిగా పోటీ చేసి 4 ఎన్నికలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, 40 ఏళ్ల చరిష్మా ఉన్నటువంటి టీడీపీ పార్టీని ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తే వచ్చినటువంటి ఓట్లు 1,32,84,134 ఓట్లు. 1,32,80,000 ఓట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని 23 లక్షల ఓట్లు ఉన్నటువంటి జనసేన పార్టీ భూస్థాపితం చేయగలదా? అలాంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాంటి పరిమితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా తొక్కేయటమో లేదంటే తొక్కుపెట్టి నారాటి తీయటమో సాధ్యమవుతుందా? 2019 ఎన్నికలను ఉదాహరణ తీసుకుంటూ వచ్చాం కదా మనం చాలాసార్లు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు కదా. 2019 ఎన్నికల్లో డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సభల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు కలిసి వచ్చినా అదే తీరు, కలిసి రాకపోయినా అదే తీరు, ఎలా అయినా సరే నేనే ఒంటరిగా ఉంటాను, నేనే ఒంటరిగా మీ ముగ్గురిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో 2019లో టీడీపీ ఓడిపోవడానికైనా 2024లో టీడీపీ గెలవడానికైనా జనసేన పార్టీనే కారణమంటూ కూడా ఇదే టీడీపీకి సంబంధించిన శ్రేణులు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. మరి టీడీపీ గెలవడానికి ఓడిపోవడానికి, జనసేన పార్టీ గెలవడానికి ఓడిపోవడానికి ఆ 2 పార్టీలే కారణం అనేటి చెప్పేటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీ ఓడిపోవడానికో వైసీపీ పార్టీ గెలవడానికో మిగతా పార్టీలు కారణమని ఎక్కడన్నా చెప్తున్నారా? లేదు కదా. వైసీపీ పార్టీ గెలిచినా, వైసీపీ పార్టీ ఓడిపోయినా, 151 స్థానాలకు గెలిచినా
11 స్థానాలకు పడిపోయిన వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, అతనే జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పరిమితిని చూసుకున్నప్పుడు మీలాంటి వ్యక్తులు రాజకీయంలో అనిస్థితి అంటే స్టాండర్డ్ లేకుండా, రాజకీయాల్లో స్టాండర్డ్ పాలిటిక్స్ చేయకుండా, రాజకీయాల్లో లాయల్ పాలిటిక్స్ చేయకుండా ఇష్టం వచ్చినప్పుడు ఒక మాట, ఇష్టం లేనప్పుడు ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో కూడా గత 10 ఏళ్ళుగా ఏపీ ప్రజలు చూస్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ వచ్చినప్పుడు, ఈ అంశాలన్నింటినీ ప్రశ్నించుకుంటూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలను ఎక్కడా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చాలా స్టాండర్డ్స్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి తీరుని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిలో ఇన్ని షేడ్స్ ఉంటాయి, ఒక్కోసారి మాట్లాడతారు. నేను తెనాల్లో పుట్టానంటారు, కాసేపు నెల్లూరులో పుట్టానంటారు. ఇటీవల తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో నేను పుట్టిన భూమి, ఇక్కడ పెరిగిన భూమి అంటూ అక్కడ మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆయనకు సంబంధించిన మాటలు ఒక స్టాండర్డ్ పొలిటీషియన్ మాట్లాడినటువంటి మాటలు కాదంటూ కూడా అందరూ చాలాసార్లు ఆలోచనలే ప్రశ్నించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా ఉంటారు, జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా నేను చేస్తాననేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకుంటారా, లేదంటే సిల్లీగా తీసుకుంటారా? ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకునే సిచ్యువేషన్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి పరిమితి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ చతురత, పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో వేసేటువంటి అడుగులకు సంబంధించి ఎంత సీరియస్గా ఉంటారో కూడా అర్థం చేసుకోవచ్చు. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల ఉదాహరణ తీసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనేది కూడా. 2014లో ఆయన రాష్ట్రం కావాలని చెప్పేసి టీడీపీ బీజేపీతో మద్దతిచ్చారు. 2019లో టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి, బీజేపీ మాకు పాచిపోయిన నడ్లు ఇచ్చాయని చెప్పేసి బీజేపీని విమర్శించారు. ఆ తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తూ నా తల్లిని, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని ఇలా విమర్శించారు, మీరు వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయించారు మీడియాని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారు. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు తిట్టినటువంటి పార్టీలని ఇప్పుడు ఎందుకు చంకనెత్తుకున్నారు? ఎందుకు వాళ్ళ ముగ్గురితో చేతులు కలిపి, వాళ్ళిద్దరితో చేతులు కలిపి ఇప్పుడు కూటమిగా ఏర్పడి విజయం సాధించారు? అంటే రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయాల్లో ఉనికి సాధించడం కోసము, రాజకీయాల్లో ఉనికి ఉండాలి కాబట్టే ఇలా కూటమిగా వచ్చి ఎదురుందామని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. సో ఇలాంటి పరిణామాలన్నింటినీ మనం చూసినప్పుడు వైసీపీ పార్టీకి, జనసేన పార్టీకి, నేను జనసేనని మాత్రమే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి నేను జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తొందరపడి మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఇలాంటి అంశాలు ఆయనకి చాలా బాగా తెలుసు, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఎలా ఉంటుందో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని 10 ఏళ్ల పాటు చాలా ఫోర్స్ఫుల్గా చూసినటువంటి వ్యక్తి, డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం జరిగినటువంటి వ్యక్తి. ఒక విధంగా కంపేర్ చేసుకోవాలనుకుంటే టీడీపీని, వైసీపీని కంపేర్ చేసుకోవచ్చు, కానీ ఎవరు కూడా వైసీపీని, జనసేనని కంపేర్ చేసుకోరు. ఎందుకంటే టీడీపీకి కనీసం 40% ఓట్ బ్యాంక్ ఉంది. 6% ఓట్ బ్యాంక్ లేనటువంటి ఒక జనసేన పార్టీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్తున్నప్పుడు దాన్ని ప్రజలు హాస్యాస్పదం అనుకొని నవ్వుకోవాలా, లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటి జోక్స్ వేస్తారు కాబట్టి మనం చూసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి వదిలేయాలా? ఇలాంటి పరిణామాలన్నింటినీ చూసినప్పుడు ప్రజల్లో కొంత తెలియని భావన కనిపిస్తుంది. ఓకే, రాజకీయాలు ఇంక ఇలానే ఉంటాయేమో, అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడతారు అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు ఉద్దేశపూర్వకంగా నమ్మే పరిస్థితుల్ని రాజకీయ నేతలే తీసుకొచ్చేటువంటి అంశాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఈ అంశాలన్నింటినీ మనం చూసుకున్నప్పుడు 2009 నుంచి 2024 వరకు జరిగినటువంటి రాజకీయాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒంటరిగానే ముందుకు వెళ్ళాడు. ఓడిపోయినా సరే ఒంటరిగానే ఉన్నాడు, గెలిచినా సరే ఒంటరిగానే ఉన్నాడు. ఆయన చాలామంది చెప్తున్నారు 11 స్థానాలకు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఇంకా గెలవడేమో అని. 11 స్థానాలకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు, కానీ ఆ 11 స్థానాల వెనక ఉన్నటువంటి 1,32,00,000 మంది ఓటర్లను మీరు ఎక్కడా కూడా చూడట్లేదు. ఆ ఓటర్లను చూసిన తర్వాత ఆయన మీరు తొక్కేయగలరా, తొక్కుపెట్టి నారదీయగలరా అనేది కూడా అప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది. రాజకీయంగా ఇంకా ఎన్నికలకు సంబంధించి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి ఆ ఎన్నికల సమయంలో ఇలాంటి డైలాగులు చెప్పడానికి బాగుంటాయి. ఎందుకంటే ఉత్సాహం తీసుకురావడానికో కార్యకర్తల్లోనో, లేదంటే కార్యకర్తలకు సంబంధించిన ఆ మైలేజ్ తీసుకురావడానికి బాగుంటాయి. కానీ ఇప్పటి నుంచి ఇలాంటి డైలాగులు మనం చెప్పుకుంటూ వెళ్తేనో, ఇప్పటి నుంచే ప్రజా సమస్యల్ని, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని పక్కన పెట్టేసి ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ వెళ్తే రాజకీయంగా మీకే నష్టం జరుగుతుంది. రాజకీయంగా మీరు వేయాల్సినటువంటి అడుగులు ముందుకు వేయలేరు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడం మొదలు పెడితే మనం ఆ టార్గెట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటాం. ప్రజలకు సంబంధించిన అభివృద్ధిలో కావచ్చు, ప్రజలకు సంబంధించి చేయాల్సినటువంటి సంక్షేమంలో మనం అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీని మాట్లాడటం పక్కన పెట్టేసి, ప్రతిపక్ష పార్టీని తొక్కదీయటం పక్కన పెట్టేసి, ప్రభుత్వానికి సంబంధించిన పనులు, ప్రభుత్వానికి సంబంధించిన పరిధులు, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఏమేమి చేయాలో మంచిని ఈ ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. దాంతోపాటు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు కూడా అదే మాదిరిగా, అదే ధీటుగా కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం.